నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 27వ తారీఖున వచ్చే అమలక ఏకాదశి గురించి 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదటిది, ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుంది. రెండవది, ఇంట్లో దరిద్రం పోయి ఐశ్వర్యం కలగాలంటే అమ్మవారికి తామర వత్తులతో, అలాగే స్వామివారికి ఉసిరికాయతో దీపారాధన ఎలా చేయాలి. పిల్లల ఆరోగ్యం, చదువు బాగుండాలంటే ఈ రోజు చేయవలసిన చిన్న పరిహారం ఏంటి, ఇక ఏకాదశి రోజున మనం అస్సలు చేయకూడని ఆ ఒక్క తప్పు ఏంటి, ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ కుటుంబంలో ఎన్నో శుభాలను తెస్తుంది. ఈ ఏడాది అమలక ఏకాదశి ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు వస్తుంది. తిథి సమయాల విషయానికి వస్తే ఫిబ్రవరి 27 తెల్లవారుజామున 12:33 ఏకాదశి మొదలై అదే రోజు రాత్రి 10:32 వరకు ఉంటుంది. అంటే శుక్రవారం రోజంతా ఏకాదశి తిథి ఉంటుందండి. ఇక ఉపవాసం విరమించే సమయం అంటే పారాయణ శనివారం ఉదయం 6:47 నుండి 9:06 మధ్యలో చేసుకోవాలి. ఈ సమయంలోనే భోజనం చేయడం వల్ల వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది. అసలు ఈ ఏకాదశిని అమలక ఏకాదశి అని ఎందుకంటారో తెలుసా? అమలక అంటే సంస్కృతంలో ఉసిరి అనర్థం. అందుకే ఈ రోజు ఉసిరికాయతో చేసే దీపారాధనకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక తాజా ఉసిరికాయని తీసుకొని దాన్ని మధ్యలోకి కొంచెం ఇలా ఘాటు పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. విష్ణుమూర్తికి ఈ ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాము. ఇక ఈ దీపంలో వాడే వత్తి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను తామర కాడ నుంచి సన్నటి దారాన్ని తీస్తున్నాను. ఈ తామర నారని తీసి మనం రోజు వాడే దూదిలో కలిపి ఒక వత్తిలా తయారు చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఈ తామర వత్తుల దీపం అంటే అత్యంత ప్రీతిపాత్రం. బయట దొరికే వాటికంటే ఇలా మన చేతులతో తామర నార తీసి ఒత్తులు చేసి దీపం వెలిగిస్తే ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ ఏకాదశి నాడు తామర ఒత్తులతో దీపారాధన చేసి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. చూశారు కదా, ఈ తామర కాడలో ఎంత సన్నని తెల్లని నార ఉంటుందో. తామర కాడలో నుంచి ఈ నారని తీయడం అంటే ఒక టాస్క్ లాంటిది. శాస్త్రం ప్రకారం తామర కాడ నుంచి తీసిన నార సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మనకు బయట దొరికే మామూలు దూది వత్తుతో దీపం వెలిగించడం వేరు, కానీ ఇలా కష్టపడి తామర కాడ నుండి నార తీసి ఆ దారాన్ని దూదిలో పెట్టి ఒత్తుగా చేసి దీపం వెలిగిస్తే ఆ ఫలితం కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమలక ఏకాదశి రోజున ఈ తామర ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న లక్ష్మీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ తామర నారలో ఒక పవిత్రమైన శక్తి ఉంటుంది. అది మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకొని ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఈ దారం ఎంత సన్నగా తీస్తే ఆ దీపం అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. మన జీవితం కూడా అంతలా ప్రకాశిస్తుంది. ఉసిరి చెట్టు ఎలాగైతే అమృతంలో పుట్టిందో, ఈ రోజు చేసే పుష్పార్చన మన జీవితంలో అమృతత్వాన్ని అంటే ఆయురారోగ్యాల్ని నింపుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలకి ఏమైనా దోషం ఉన్నా లేదా ఏదైనా గండం ఉన్నా ఈ ఏకాదశి తిథి ఉండగానే ఇలా పువ్వులతో స్వామి వారిని అలంకరించండి. పురాణాల ప్రకారం ఈ రోజు ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి కొలువై ఉంటారు. అందుకే ఈ రోజు మీరు ఉసిరి చెట్టు కింద కానీ లేదా ఇంట్లో ఈ విధంగా దీపాలు వెలిగించి ఆ తర్వాత ఉసిరికాయని ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. ఈ విధంగా మనం పెట్టుకున్న దీపాలని వెలిగించుకోవాలండి. ఈ రోజు ఏకాదశి కాబట్టి మీరు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి అనుకుంటే పిండి ప్రమిద పైన ఉసిరికాయ పెట్టుకుని దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ ఏకాదశిని అమలక ఏకాదశి అని ఎందుకంటారంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో ఉన్నప్పుడు ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయట. ఆ కన్నీటి చుక్కల నుంచి ఈ ఉసిరి చెట్టు ఉద్భవించింది. మరో కథ ప్రకారం సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఈ ఉసిరి చెట్టులో నివసిస్తారు. అందుకే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని పూజించినట్టే. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల 1000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారండి. మనకు అమరత్వాన్ని అంటే ఆయురారోగ్య
ఆరోగ్యాలను ప్రసాదించే ఉసిరితో ముడిపడి ఉంది కాబట్టి దీనికి అమలకాయ ఏకాదశి అని పేరు వచ్చింది. నిజానికి ఏకాదశి అంటేనే క్రమశిక్షణతో కూడిన భక్తి కదండి. ఈ అమలకాయ ఏకాదశి రోజున మనం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు చాలా పక్కాగా ఉండాలండి. ఏకాదశి రోజున అసలు అన్నం తినకూడదు. శాస్త్ర ప్రకారం ఈ రోజు బియ్యం తింటే అది పాపంతో సమానమని అంటూ ఉంటారు. పాలు, పండ్లు, అల్పాహారం అంటే టిఫిన్స్ లాంటివి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏకాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి అమ్మవారు విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటారు. అందుకే ఈ రోజు పొరపాటును కూడా తులసి ఆకులను కొయ్యకండి, చెట్టుని తాకకండి. కేవలం దీపం వెలిగించి నమస్కరించుకోండి. ఈ రోజంతా వీలైనంత వరకు మౌనంగా ఉంటూ మనసులో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. ఎదుటివారిపై కోపతాపాలు చూపించకుండా ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యమండి. చూశారు కదా, ఉసిరి దీపారాధన తర్వాత ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాలను సమర్పించాలి. ఏకాదశి అంటేనే శ్రీమన్నారాయణుడిని, తులసి అమ్మవారిని విడదీయలేని బంధం. నిజానికి శాస్త్ర ప్రకారం విష్ణుమూర్తికి ఇన్ని పువ్వులతో పూజ చేసినా రాని తృప్తి ఒక్క తులసి దళం సమర్పిస్తే వస్తుందట. అందుకే ఈ అమలకాయ ఏకాదశి నాడు స్వామివారి పాదాల దగ్గర ఇలా తులసిని ఉంచి మొక్కుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ తులసి దళాలను సమర్పిస్తున్నప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో 11 సార్లు అనుకోండి. ఆ విష్ణుమూర్తి తులసి దళాలతో అర్చన చేసిన తర్వాత ఇప్పుడు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కలువ పువ్వులతో అర్చన చేసుకుంటున్నాము. లోకమాత అయిన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కదండి. నిజానికి బురదలో పుట్టిన కలువ పువ్వు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఈ అమలకాయ ఏకాదశి నాడు అమ్మవారికి ఈ కలువ పువ్వులు సమర్పిస్తే మన ఇల్లు కూడా అంతే పవిత్రంగా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. చూశారు కదా, ఈ అమలకాయ ఏకాదశి తిథి ఉండగానే ఆ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాలతో అష్టైశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులతో ఇలా అర్చన చేసుకుంటున్నాము. ఏకాదశి అంటేనే హరిహరులని, లక్ష్మీనారాయణులని కొలిచే పవిత్రమైన సమయం. వీడియో మొదట్లో నేను ఒక తప్పు గురించి చెప్పాను కదండి, అది మరేంటో కాదు. ఏకాదశి తిథి ఉన్నంతకాలం మన ఇంట్లో బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఏకాదశి రోజు సకల పాపాలు వచ్చి బియ్యంలో నివసిస్తాయట. అందుకే ఈ ఒక్కరోజు మనం బియ్యానికి దూరంగా ఉండాలి. తెలుసో తెలియకో ఈ ఒక్క తప్పు చేసి ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోల్పోకండి. చూశారు కదా ఈ అమలకాయ ఏకాదశి విశిష్టత. ఫిబ్రవరి 27న వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మీరు కూడా ఇలా లక్ష్మీనారాయణులు కొలిచి ఆ పరమాత్ముని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను.